ఎన్నడూ లేని విధంగా ఎర్రగొండపాలెంలో జాతీయ స్థాయి ఎడ్ల బల ప్రదర్శన పోటీలు నిర్వహిస్తున్నామని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ తెలిపారు. మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెంలో వైసీపీ ఆధ్వర్యంలో పుల్లల చెరువు రహదారిలో రాళ్లవాగు దగ్గర జాతీయ స్థాయిలో ఎడ్ల పందాలు నిర్వహిస్తున్నారు. ఈ పోటీలు 4 రోజులు నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. 4 విభాగాల్లో ఎడ్ల బల ప్రదర్శన జరుగుతాయని ఆయన వివరించారు. ఈ పోటీలు జరుగు 4 రోజులు రాష్ట్రం నుంచి మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారని ఆయన తెలిపారు. పార్టిసిపేట్ చేయడానికి వచ్చేటటువంటి వారికి నిబంధనలుగా కొన్ని ఆల్రెడీ గ్రూపుల్లో పెట్టాం. ఇక్కడికి వచ్చేటటువంటి వారు ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీషర్టే వేసుకోవాలా లేదా అనే కొన్ని క్వశ్చన్స్ కొంతమంది రేస్ చేశారు. పాల్గొనేటటువంటి వారిలో ఎలాంటి నిబంధనలు లేదు. ఖచ్చితంగా అందరికీ టీషర్ట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఆ టీషర్ట్స్ వేసుకున్నటువంటి వారు బహుమతుల్లో ఎలాంటి తేడా ఉండదు. మా బాధ్యత వచ్చినటువంటి వారికి ఖచ్చితంగా యూనిఫామ్ని ఇవ్వడం అనేది మా బాధ్యత. ఖచ్చితంగా ఇది పార్టీలకి అతీతంగా చేస్తున్నటువంటి ప్రోగ్రాం. అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మా పార్టీ మీద మాకు అభిమానం ఉంటుంది. ఖచ్చితంగా ఆ రకమైనటువంటి ఆ టీషర్ట్సే ఉంటాయి. అది వారి ఇష్టానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అలాంటి విషయంలో మాత్రం ఎలాంటి ఒత్తిడికి మాత్రం ఖచ్చితంగా గురి చేయము. పెద్ద ఎత్తున ఒంగోలు జాతి ఎద్దులకి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు పాల్గొనాలనేదే మా యొక్క ఆశ. మొన్న రీసెంట్గా నేను నర్సరావుపేటలో నిర్వహించినటువంటి కార్యక్రమాన్ని నేను చూసా. పూర్తిగా ఒక పార్టీ రంగు వేసి చేశారు. టీషర్ట్స్ దగ్గర నుంచి ప్రతిదీ వేసి చేశారు. అయినప్పటికీ కూడా మేము ఈ కొంతమంది రిక్వెస్ట్ మేరకి, ఎవరైతే పాల్గొనేటటువంటి వారు ఉన్నారో ఆ రిక్వెస్ట్ మేరకి మాకు కొన్ని సమస్యలు వస్తాయేమో ఈ కూటమి ప్రభుత్వాన్ని మనం గమనిస్తున్నాం. ప్రతిదాన్ని కక్షా రాజకీయాలకు వేదికగా చేస్తుంది. సాంస్కృతిక కార్యక్రమాలలో కూడా ఈ కక్షా రాజకీయాలు అవసరమా?